జిల్లా కేంద్రంలోని 4వ వార్డు దుబ్బతండాలో గురువారం SLF2 IKP కేంద్రాన్ని మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేత ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని 4వ వార్డు దుబ్బతండాలో గురువారం SLF2 IKP కేంద్రాన్ని మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేత ప్రారంభించి మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 11 IKP కేంద్రాలకు గాను 6 IKP కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన IKP వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి పండించిన పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యానికి విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. వరి ధాన్యం క్వింటాల్కు ఏ గ్రేడు రకానికి 2320 రూపాయలు, బి గ్రేడు వరి ధాన్యానికి 2300 మద్దతు ధర లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో CO ఉమారాణి, IKP కేంద్ర నిర్వాహకులు దారావత్ నాగునాయక్, RP ఎల్లోరా, వాల్యానాయక్, పీకా నాయక్, వెంకన్న నాయక్, మోతీలాల్ నాయక్, తులసిరామ్, భిక్షం, చారి, పాండు, పోర్యా నాయక్, రవి, లగ్గు నాయక్ తదితరులు పాల్గొన్నారు.